హాయ్ హలో నైట్ మా ఇంట్లో డిన్నర్ వచ్చేసి ఇవాళ రాయలసీమ స్పెషల్ అన్నమాట. చిన్న వడలు బజ్జీలే కాదు, చిన్న వడలు కూడా. ఈ చిన్న వడలు చేయడానికి నేనైతే ముందుగా ఆనియన్స్ బాగా చిన్నవిగా కట్ చేసుకుంటున్నాను. ఇంకొక వైపు ఫ్రెష్గా వాటర్ పట్టేసుకొని ఒక పెద్ద సెరవలో ఇంకా బొరుగులు అయితే నానబెట్టుకుంటున్నాను. బొరుగులు మంచి బొరుగులు అయితే తీసుకున్నాను, ఇవి త్వరగా నానతాయి. ఇంకొక పక్క ఆనియన్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను చిన్నవిగా. ఇంకా బొరుగులు నానబెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్కి అంతా నానిపోతాయి. వీటిని ప్రెస్ చేస్తూ వాటర్లో వేసి నానబెట్టుకున్నాను. తర్వాత శనగపిండిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, కారము, సాల్ట్, వంట సోడా వీటన్నిటిని కలిపి పెట్టుకున్నాను. కారం అయితే ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చిలోని కారమే సరిపోతుంది. ఇంక ఇదంతా ముందుగా కలిపేసుకొని పొడిపిండిలో తర్వాత వాటర్ వేసేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా వాటర్ వేసి కలుపుకునేటప్పుడు కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే ఈ చిన్న వడలు అనేటివి గట్టిగా వస్తాయి. వాటర్ అనేది ఎక్కువ వేసి కొంచెం జారుగా అయితే కలిపేసుకోవాలి. ఇంకా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో ఆయిల్, ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి పేస్టు ఇవన్నీ వేసి వేగిన తర్వాత మన నానబెట్టిన పక్క పెట్టుకున్న బొరుగులు ఉంటాయి కదా, వాటిని వేసి సాల్ట్ వేసి కలిపేసుకొని స్టవ్ మీద కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మగ్గించుకొని తీసుకుంటే ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. ఇక నేను ఒక పక్క ఈ ఉగ్గాని అయితే చేసేసుకున్నాను. తర్వాత ఈ వడలు అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. వీటిని రసమన్నంలో కూడా బాగుంటాయి. ఇక నేనైతే ఇవాళ ఎప్పుడు బయట నుంచి తెప్పించే బజ్జీలే అని ఇవాళ అయితే ఇలా చిన్నగా వడలు అయితే చేశాను ఉగ్గానితో పాటుగా. ఇది ఆయిల్లో వేసి వేపుకోవాలి, ఈజీగా త్వరగా అయిపోతుంది. ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే ఇవి టేస్ట్ బాగుంటాయి. బజ్జీల కంటే ఇవి చాలా టేస్టీగా బాగుంటాయి. ఇక ఇవాళ నైట్కి అయితే ఇవైతే చేసుకున్నాము. ఈ చిన్న బజ్జీలు అయితే చిన్నప్పుడు మా అమ్మ ఎవరి ఇంటికి గెస్టులు వచ్చినా వెంటనే శనగపిండి వేసి కలిపేసి ఇవైతే చేసేది. ఇంకా ఇవి వేసేటప్పుడైతే మా అమ్మ అయితే గుర్తొచ్చింది. ఇంకా నైట్ అందరం డిన్నర్ చేసేసాము. ఇంకా మా పిల్లలు, మా అత్త ఆ రూమ్లో తింటున్నారు, ఇంకా మేమంతా ఈ రూమ్లో కూర్చొని తింటున్నాము. ఇక ఇవాళ మా డిన్నర్ వచ్చేసి ఉగ్గాని, చిన్న వడలు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.